ఆంధ్రప్రదేశ్ను ఇప్పట్లో వరుణుడు వీడేలా లేడు. మరో వాయుగుండం ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. దీంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కొన్ని గంటల్లోనే అల్పపీడనంగా బలపడనుంది. మరోవైపు ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనించి ఇవాళ్టికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడ్డాక వాయుగుండంగా బలపడుతుందని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారే ప్రమాదం లేదని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ఎల్లుండి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశాలున్నాయని తెలిపారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు భావిస్తున్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు. కోస్తా తీరం వెంబడి గాలుల వేగం ఎక్కువగా ఉంటుందని, దీంతో 4 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి. ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ వర్ష హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరు సీతారామరాజు, విజయనగరం, విశాఖ, అనకాపల్లితో సహా కాకినాడ జిల్లాలోనూ పిడుగులు పడే ప్రమాదం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పిడుగులు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలెవరూ చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు. ఈ నెల 5 వరకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. వాయుగుండం ప్రభావం తెలంగాణ పైన ఉంటుందని, అయితే స్వల్ప స్థాయిలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.